अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजमरुक्मव्यामोहतः तैत्राणि प्रणायमेने अस्मद्गुरोः भगवतोऽस्य देकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाज्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रेगणं प्रणमान्मूर्धनाभूतं सरस्य श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीशैलेशदयापात्रं ह्यभक्ष्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं श्रीसठारिगुरोर्दिव्य श्रीपादाब्जमधुव्रतं श्रीमद्यतीन्द्रप्रवणं श्रीलोकार्यमुनिं भजे अत्रेय वंशवनदेह उडुराजमार्यन् रामानुजार्यतनय सुगुणैकराशं श्रीनारसिंहपदपङ्कजचञ्चरीकम् श्रीवेंकटार्य गुरुवर्यम अहं प्रपद्ये మన యతీంద్ర ప్రవణ ప్రభావ మనవాళ మామూళ్ళ యొక్క తిరువు అవతారం అయింది. మూలా నక్షత్రంలో అవతరించారండి. ఏ మూల అన్ని అభ్యుదయాలకి మూలము, సకల లాభాలకి ఏ మూల మూలమో ఆ మూలే మనవాళ మామూలు అవతరించినటువంటి తిరుమూలమండి అని అనుగ్రహించి తండ్రి గారు ఏం చేశారట, తాతరన్నర్ అనేటటువంటి తండ్రి గారు వారు వీరికి చేయాల్సినటువంటి ఉపనయనాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా శాస్త్ర ప్రకారంగా మొత్తం కార్యక్రమాలన్నీ జరిపిన తర్వాత ఆ తర్వాత ఏమైంది అక్కడ మనం ఉన్నాం. అనంతరం చూడండి పేజీ నెంబర్ 53. అనంతరం మాతామ్రపాదం ఆజానుభుజము అంబుజలోచనం ఆకారమస్య సంపశ్యన్ముగ్ధోపి ముముదే జనః ఎన్నుం సౌశీల్యేన సుహృత్వేన గాంభీర్యేణ గరీయస రంజనేన ప్రజానాంచ రామోయమితి మేనిరే ఎన్ని సొల్లిహరబడియే అఖిల జనంగళయం ఆనందపిత్తుకొండు కాలేన సకలానాంచ కళానామేకమాస్పదం సుశుభే సతతం పూర్ణ సుధాంశిరవ నిర్మల ఎన్గిరబడియే మేఘోపరాగతిరోహితరాయ్ కృష్ణపక్షే క్షయిష్ణువాయ్ సకళంకనాన దోషాకరణై పోలన్నిక్కే అకళంకిత దాసం పూర్ణ కళాయుత రాకాచంద్రన పోలే షోడశ వార్షికరానవారే షోడశ సంస్కార సంస్కృతరాయ్ కళాపూర్తియాల్ వంద పరిపూర్ణ జ్ఞానముడయరాయ్ అత్తాల్ అత్యంత ప్రకాశకరాయ్ పోరా నిర్క. ఎలా ఉన్నారట మన వాళ్ళ మామూలు అంటే దాన్ని వర్ణిస్తున్నారు చూడండి. ముగ్ధ జనోపి అజ్ఞానులైనటువంటి ప్రజలు కూడా అస్య ఆతామ్ర పాదం ఈ మనవాళ మామూల యొక్క ఎర్రగా ఉండేటటువంటి శ్రీపాదాలని కలిగిన వారి ఎర్రగా ఉండే శ్రీపాదాలు కలిగిన వారు ఆజానుభుజం అంటే మోకాళ్ళ వరకు ఉండేటటువంటి చేతులు కలిగిన వారును అంబుజలోచనం ఎర్రతామరల వంటి తిరునేత్రాలు కలిగినటువంటి ఆ మనవాళ మామూల యొక్క ఆకారం సంపశ్యన్ని ఆ రూపాన్ని సేవించి ముగ్ధజనులు అంటే ఎవరంటే అమాయకులైనటువంటి ప్రజలని అర్థం. అంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా రూపాన్ని చూచి కాలక్షేపాలు విని కాదు, కాలక్షేపాలు విన్న తర్వాత అప్పుడు తెలుస్తుంది, రూపాన్ని చూడగానే ఆనందం కలుగుతుంది. అలాగా అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కలిగినటువంటి వారండి అని తర్వాత చూడండి. తర్వాత శ్లోకంలో చెబుతున్నారు. రామాయణంలో రామచంద్రుడి వైభవాన్ని చెప్పినట్టుగా సౌశీల్యేన సుహృత్వేన గరీయస సౌశీల్యం చేత ఏమండి అంటే పెద్దవాడయ్యుండి కూడా చిన్నవాళ్లతోటి కలసిమెలసి ఉండుట అనే గుణం చేత, అలాగే సుహృత్వేన అందరితోటి స్నేహంగా ఉండడం మొదలైనటువంటి గొప్ప గరీయస అంటే గొప్ప గాంభీర్యేణ గంభీరంగా ఉండడం చేత ప్రజానాం రంజనేచ ప్రజలని ఆనందింపజేస్తున్నాడు గనక ఈయన పేరు ఏమని వచ్చిందిట, రామ అని వచ్చిందండి అని చెప్పినట్టుగా వీరు కూడా అభిరామ వరాధీసులు కదా. ఆయన రాముడు, ఈయన అభిరాముడు అంచేత ఈ పేరు సరిపోయిందండి. లోకాన్నంతటినీ తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చేత ఆనందింపజేసేటటువంటి రూపం కలిగినటువంటి వారిగా అయ్యారండి.
మనవాళ మామూలు అన్నారు అని. కాళేన సకలానాంచ కళానామేకమాస్మతం సుశుభే సతతం పూర్ణసుధాం శిరివ నిర్మల. ఎలా ఉన్నారట? అమలం అశేష వస్తున్నా కాలేన సకలానాం, వరుసగా కాలక్రమంలో సమస్తమైనటువంటి విద్యలని ఏకాస్పదం నేర్చుకుని ఆ విద్యలన్నిటికీ స్థానంగా ఉన్నారట. అంతేకాక పూర్ణ సుధాంశురివ, సుధాంశు అంటే చంద్రుడు అనమాట. ఎలాంటి చంద్రుడండి? పూర్ణచంద్రుడిలాగా సతతం నిర్మల, ఎప్పుడు నిర్మలమైనటువంటి స్వభావం కలిగిన వారిగా ప్రకాశిస్తూ ఉన్నారండి. అంటే మనవాళ్ళ మామూలు సేవిస్తే పూర్ణచంద్రుణ్ణి సేవించినట్టుగా ఉండేది అని చెప్పినట్టుగా మేఘోపరాగ తిరోహితనాయ్ కృష్ణపక్షే క్షయిష్ణువాయ్ సకలంకణాన దోషాకరణ పూలన్నికే. ఆకాశంలో కనపడే పిచ్చి చంద్రుడు లాంటి చంద్రుడు కాడండి ఈయన. ఈ ఆచార్య చంద్రులు ఎలాంటి వారు? అద్భుతమైన వైభవం. ఆయన లాంటి వాడు. ఆకాశంలో ఉండి చంద్రుడు, మేఘాలు వచ్చాయనుకోండి, ఇలా తుడిస్తే గాని మళ్ళీ ఆయన కనపడ్డా, మేఘాలు పోతే గాని కనపడ్డా. అలాంటి మేఘాలు మూసేసే చంద్రుడు. రెండవది మేఘాలు కాదు, ఉపరాగం. ఉపరాగం అంటే గ్రహణం. గ్రహణాలు పట్టేస్తే కనపడకుండా అలా గ్రహణాలు పట్టే చంద్రుడు కాడండి ఈయన. కృష్ణపక్షే క్షయిష్ణువాయ్, కృష్ణపక్షంలోకి వచ్చేసరికి తగ్గిపోతూ 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 చివరికి రేఖగా మిగులుతాడు. ఆ తర్వాత రేఖ కూడా పోతుంది. సకలంకణాన దోషాకరణ పోలే. అంతేకాదు మొహంలో పెద్ద మచ్చ, ఆ మచ్చ కలిగినటువంటి వాడు. పెరియాళ్ళు వారు అంటారనమాట, ఏమిటి ఏమిటి వెర్రిమొహం వేసుకుని మాట్లాడుతున్నావు, నీ మొహంలో మచ్చ చూసుకో ముందు నువ్వు అని చెప్పి వేళాకోళం చేస్తారు చంద్రుణ్ణి. రా రా చంద్ర అని చంద్రాహ్వాన దశకం అని ఓ దశకం అనమాట. చంద్రుణ్ణి పిలిచేటటువంటి దశకం అనమాట. మామది వేరందోడివా పాలహనెన్ను పరిభవన్ చెయ్యేల్ మున్నొరణ ఆలి నిలవళంద సిరుక్కనవనెవన్. బాలకుడని వెటకారం చేస్తున్నావేమో. ఈయనెవడో తెలుసా? ఒకప్పుడు లోకాలన్నీ మింగేసి మర్రాకు మీద పడుకున్న స్వామి, జాగ్రత్త అని చెబుతారు. రా పరిగెత్తుకుని రా అని చెప్పినట్టుగా అకాశంకితరాన ముఖమంతా మచ్చే, ఆ మచ్చ కలిగిన వాడు. అలా కాక ఎట్టి దోషము లేనటువంటి మహానుభావులు. సకల కళ అంటే కళ అంటే శాస్త్రము, చదువు అని కూడా అర్థం. విద్యకి కూడా కళ అని పేరు. అలాంటి సకల కళాపూర్ణులైన వారు ఈయన. ఆయన 16 ఆయనకి. ఆ 16లో కూడా ఒకటి పరమేశ్వరుని ఎత్తిమి పెట్టేసుకుంటే ఇంక మిగిలినవన్నీ 15. అది కూడా లేదనమాట. అలాంటి వాడు. అది కూడా ఎప్పుడు? అది కూడా నిండుకున్న రోజే ఉంటాడు. మిగిలినప్పుడు ఒక్కోటి జారిపోతూ ఉంటాయన్నమాట. అలా ఉంటాడు. అలాంటి అకళంకితుడుగా ఉండేటటువంటి మహానుభావులైన ఆ చంద్రుల్లా కాదు, కళంకం లేనటువంటి మహానుభావులైనటువంటి రాకాచంద్రన పూలే. కళంకం లేని చంద్రుడు ఎలాంటి వాడు? అలాంటి వైభవం కలిగిన వారట. షోడశ వార్షికరాన వారే 16 ఏళ్ళు వచ్చాయి. అది 16 ఏళ్ళు వచ్చేసరికి సకల శాస్త్రాలు అధ్యయనం చేశారు అని అర్థం. షోడశ సంస్కృతరాయి 16 సంస్కారాలతోటి ఆ సంస్కారాలు పొందినవారు. కళాపూర్తియాల్ వంద, పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి మహానుభావులుగా అత్యంతం ప్రకాశకరాయి పోరా నిర్క, మిక్కిలి ప్రకాశంతో ప్రకాశిస్తూ వెలిగిపోతున్నారనమాట మనవాళ్ళ మామూలు. ఇప్పుడు మనం సేవిస్తేనే ఇలా ఉంటే, అప్పుడు విభవంలో ఉన్నప్పుడు, వారు ఏం చేసి ఉన్నప్పుడు, అందులో 16 సంవత్సరాల వయసులో అంత అందంగా ఉండేవారు అనమాట. అది అక్కాలத்தில் అన్నరதம் குமாரரா நடஹியமனவாள பெருமாள் நாயனாருக்கு திருக்கல்யாணம் சேவித்து அருளிச்செயல் 4000 రహస్యంగళ ఎంతామే ఓదివిత్తరుడినారు. ఈ కాలంలో 16 ఏళ్ళు రాగానే ఈయన ఏం చేశారంటే, తండ్రి గారు ఈయనకి తిరుక్కల్యాణం సేవిత్తి, కళ్యాణం పెళ్లి చేశారు. చేసి అరుళిచ్చేయల్ 4000 రహస్యంగళ ఎంతామే ఓదివిత్తరుడినారు. తామే 4000 దివ్య ప్రబంధాన్ని సంత చెప్పారు. తామే సకల రహస్య గ్రంథాల కాలక్షేపాన్ని కటాక్షించారు. ఇలాగ ఇంద ఉపకార స్మృతి కీడుబట్టి శ్రీ జిహ్వాపదీశదాసమశేష శాస్త్రవిధం సుందరవర గురు కరుణాకందళిత జ్ఞానమందిరం కలయే ఎన్నం వాడి తిరునావీరుடைய பிழாந்தாத நருள் வாடியவன் மாமை வாக்கின்பம் வாடியவன் வீரன் மணவாளன் விரமலர்த்தாள் சூடி பாரமதை தேர்த்தருள
తీర్తి అళిత్త పండు ఎన్ని అనుసంధిత్తారే. ఈ మహానుభావులు అంటే తండ్రి గారు మనవాళ మామూలకి కాలక్షేపాన్ని కటాక్షించారు. దివ్య ప్రబంధాన్ని చెప్పారు, రహస్య గ్రంథాలు కాలక్షేపం దాన్ని తెలియజేస్తూ తనియంలో శ్రీ జిహ్వావధీశ దాసం అమలం అశేష శాస్త్రవిదం. అమలం నిర్మలమైనటువంటి వారు, అశేష శాస్త్రవిదం సకల శాస్త్రాల్ని అధ్యయనం చేసినటువంటి సుందరవర గురు కరుణా కందళిత జ్ఞాన మందిరం కోట్టూరు అడహే మనవాళ్ పెరుమాళ్ అనే పిళ్ళై అనే పెద్దల దగ్గర చదువుకున్నారు కదా వీరు. వారు చెబుతున్నారు అనమాట, అలాంటి ఆచార్య సంబంధం చేత, ఆచార్య కరుణ చేత గొప్ప జ్ఞానం కలిగినటువంటి ఈ మనవాళ్ళ మామూల తండ్రి గారైన తాదరన్నన్ని నేను ధ్యానించుచున్నాను అని చెప్పారు. ధ్యానిస్తున్నాను అని చెప్పారు. వాడి తిరునావీరుடைய పిరాంతాదనరుள் వాడియవన్ మామక్వాక్యన్బం. ఆ మనవాళ్ళ మామూలు తండ్రి గారైనటువంటి తిరునావీరుடைய పిరాన్ అనేటటువంటి పెద్దలకి మంగళం 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 అని దాన్ని ఈ పాసురంలోనూ చెబుతున్నారు. పిన్బు అలా తండ్రి గారు వివాహం చేశారు. చక్కగా కాలక్షేపాల్ని కటాక్షించారు. నాలారి దివ్య ప్రబంధాన్ని నేర్పారు. అంతా అయిన తర్వాత శిలకాలం కడిందవారే కొంతకాలం గడవగానే అన్నరం తిరునాట్టు కడుందరులా అన్నర్ అంటే తండ్రి గారు కాస్త మెల్లిగా పరమపదానికి వెళ్ళిపోయారు. అడహే మనవాళ పెరుమాళ్ నాయనారం అవరై బ్రహ్మమే తత్తాలే సంస్కరిత్తి పள்ளிப்படுத்தி மத்தும் செய்ய வேண்டிய குருச்சங்களை செய்து பெருக்க திருவజ్జేనం நடத்தி అరుளிనార్. అడహే మనవాళ పెరుమాళ్ నాయనార్ అంటే మనవాళ్ళ మామూలు తండ్రి గారు పరమపదిస్తే వారికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి చక్కగా తిరువజ్జయనాథులు నడిపించారట. ఆ తర్వాత ఏమైందంటే అనంతరం ఆళ్వారి తిరునహలే దర్శన பிரவர்த்தகராயிருக்கிற திருமலையாழ்வாரும் இனி தரிசன பிரவர்த்தகராவார் என்று விசாரித்துக்கொண்டு தொன்னர் கமுதுண்ட சொன்மாலகளான திருவாயுமிட நிலத்தை அவரான ஸ்ரீ வைஷ்ணவர்களுக்கு பக்தாமிருதமன்னலாம்படி பரபோக்கியமாய் அவதரித்ததாகையாலய நாத்தடம்பிட சதானுசந்தேமான திருவாய்மொழியில் அவகாஹித்தி அதில் சப்தரசம் அர்த்தரசம் பாவரசம் என்கிற யவத்தை அனவரதம் அனுசந்தித்துக் கொண்டு ததேகனிஷ்டராய் தத்யதிரிக்த சாஸ்திரங்களை துணவத்கரித்தி இருக்கையாலே திருவாய்மொழி பிள்ளை என்னே தமர்க்கு நிரூபகமாக உடையராய் ஆழ்வார் திருவடிகளில் கைங்கரியமே యాత్రయాయ్ కొండు పోరానిర్క. తిరుమల ఆళ్వార్ తిరువాయిమొഴി పిళ్ళై అనేటటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, శ్రీశైలేశులు అనే ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వీరికి తిరువాయిమొഴി పిళ్ళై అనే పేరు వచ్చింది. అది ఎందుకు వచ్చిందో చెబుతున్నారు. ఆళ్వార్ తిరునహరిలో దర్శన ప్రవర్తకరాయిరుక్కిర తిరుమలయాళ్వాన్ అక్కడ దివ్య ప్రబంధాలని వాటిని ప్రచారం చేస్తూ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ దర్శన ప్రవర్తకాచార్యులుగా ఉన్నారట. ఉన్నవారు ఈయన దర్శన ప్రవర్తకరావార్ ఆరు ఎన్ని విచారెత్తిక్కొండు నా తర్వాత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టేవారెవరని పాపం దుఃఖపడుతూ ఉన్నారట. అలా దుఃఖపడుతూ ఉన్నప్పటికీ తాము చేయాల్సిన కార్యక్రమాలు ఏమో మాండల్లే. తొన్నర్కముదున్న సొన్మాలహళాన తిరువాయిముడికి ఏమని పేరంటే నమ్మాళ్ళ వారులే వారు అనుగ్రహించిన తిరువాయిముడిలో చెప్పారు. తొండర్కి అముదున్న సొన్మాలహళ్. మాలహళ్ అంటే మాలలు, సొల్మాలహళ్ అంటే వాంగ్మాలికలు. వాక్కుతోడు చెప్పిన అందరూ పూలతోడు దండ కడితే మాటలతో నేను దండ కట్టాను అన్నారు నమ్మాళ్ళు వారు. వాంగ్మాలికలు అనమాట. సొన్మాలహళ్ ఎలాంటివండి ఈ మాలలు? తొండర్కి అముదున్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమృత భోజనం, మామూలు భోజనం కాదు, అమృతం. భక్తులకి అమృతం లాంటి చక్కటి దివ్య ప్రబంధాన్ని, తిరువాయిముడనే దివ్య ప్రబంధాన్ని నేను మాలగా మాటలతోటి కట్టానండి అని చెప్పినట్టు అంతటి గొప్పతనం కలిగిన తిరువాయిముడి అనమాట. ఆ తిరువాయిముడి దివ్య ప్రబంధాన్ని నిలత్తేవరాన శ్రీ వైష్ణవర్హళికి భక్తామృతం ఎన్నలాంబడి పరభోగ్యమాయ్ అవతరిత్తదాహయాలే. అక్కడ ఆళ్వారు తిరునహరిలో ఉండేటటువంటి శ్రీ వైష్ణవులు, దివ్య దేశాల్లో ఉండే శ్రీ వైష్ణవులకు ఏమని పేరంటే నిలత్తేవరని పేరు. నిలత్తేవరంటే ఏమిటంటే, నిలత్తేవరంటే భూసురులు అని, నేల మీద ఉండే నిత్యసూరులని మన భాషలో చెప్పాలంటే. దివ్య దేశంలో ఉండే పెద్దలకి ఏమని పేరు? నేల మీద ఉండే నిత్యసూరు. బ్రాహ్మడికి ఏమని పేరంటే భూసురుడు అని పేరు. భూమి మీద ఉండే దేవత అని బ్రాహ్మణులు భూసురులు అంటారు.
శ్రీ వైష్ణవులు నిలత్తేవర్ అంటారు. నిలత్తేవరంటే నేల మీద ఉండే, భూమి మీద ఉండే నిత్య సూర్యులండి. నిత్య సూర్యులు ఎక్కడ ఉంటారు? కానీ వీరు మాత్రం భూమి మీదే ఉంటారు. అది వారి యొక్క గొప్పతనం అన్నమాట. అలాంటి మహానుభావులు శ్రీ వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తిరువాయుముడిని సంత చెప్తూ ఉన్నారట. భక్తామృతమన్నలాంబడి పరమభోగ్యమాయి. ఈ తిరువాయుముడి ఎలాంటిది? భక్తామృతం అని కదా, భక్తులకు అమృతం లాంటి పరమభోగ్యంగా ఉండడం చేత, ఆ విధంగా అవతరించడం చేత నాత్తడంబెడ సదా అనుసంధేయమాన తిరువాయుముడియల్ అవగాహిత్తి. తిరువాయుముడి దివ్య ప్రబంధాన్ని ఎప్పుడూ అనుసంధానం చేస్తూనే ఉండేవారట. అనుసంధానం చేయడం కాదు, అందులో మునకలు వేస్తూ ఉండేవారట. తిరువాయుముడిలో మునకలు వేయడం ఏంటి అంటే అర్థాలన్నీ ఎప్పుడు మనసుకు బట్టి దాని చేత ఆనందంతో పరవశలైపోయి ఆనంద భాష్పాలు కారుస్తూ ఉండేవారని అర్థం అనమాట. ఎలాంటిది తిరువాయుముడి? తిరువాయుముడి ఎలా అనుసంధానం చేయాలో చెప్తున్నారు, వినండి. అందులో చూసుకుందరు దాని తర్వాత. ఎలా అనుసంధానం చేయాలంటే నాలుక కాయలు కాచేలా అనుసంధానం చేయాలని. నాత్తడుంబెడ అంటే కాయలు కాచేలాగా సదా అనుసంధేయమాన తిరువాయుముడి ప్రతినిత్యము తిరువాయుముడు అనుసంధానం చేసుకోవాలండి అని చెప్పినట్టుగా అలాంటి తిరువాయుముడిలో అవగాహిత్య అందులో మునకలు వేస్తున్నారట. మునకలు వేస్తూ ఎలాగండి? మునకలు వేసి ఏం స్వీకరిస్తున్నారు అంటే శబ్దరసం, అర్ధరసం, భావరసం. శబ్దరసం అంటే ఆ పదాలు కూర్పు, అవసరాలు ఎంత అందంగా ఉంటాయో. మల్లిహ కమట తెండలీరుమాలో, వంటి గురించి తవరమాలో, చలహెదర్ మయక్కుమాలో, చక్కరనన్ మెహంగళాలో, ఆలో 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 హలో అన్నట్టుగా కూర్చారు. చూసారా? శబ్ద స్వారస్యం అంటే అది. శబ్దాలను అంత బాగా ఆ శబ్దాలు కూర్పు, ఆ శబ్దరసం వింటేనే చాలు, అర్థం దాకా వెళ్ళక్కల్లా. కొన్ని కొన్ని పాసురాలు వింటూ ఉంటేనే పరమానందం కలుగుతుంది అనమాట. ఉయర్వర ఉయర్నల ఉడయవన్యవర మయర్వర మదర మరుళినని అయ్యర్వరం అమరర్ అధిపతి తుయరదు చూడని. ఎంత బాగుంది పాసురం చెప్పండి, నడక బాగుందా లేదా? అది శబ్దరసం అంట. ఆ శబ్దరసాన్ని అర్ధరసం. అర్ధరసం ఇంక చెప్పనే అక్కర్లేదు, పిండుకున్నవాడికి పిండుకున్నంత అనమాట అర్ధరసం. ఇక భావరసం అంటే పైకి కనపడే అర్థం వేరు, ఆ చెప్పదలుచుకున్నటువంటి భావం వేరు. ఆ భావరసం రహస్యంగా ఉండే వాటిని రహస్యంగా చెప్తారు. అంటే పదాలను బట్టి అర్థం అన్ని చోట్ల చెప్పకూడదు. ఆ పదాలు వేరుగా ఉన్నా, చెప్పే వస్తువు వేరుగా ఉన్నా నాయిక అన్నారు. ఇదేమిటండి నాయిక అంటే? నాయిక అంటే ఏమిటి? హీరోయిన్ అనుకుంటే ఎలాగా? అనుకోకూడదండి. నాయిక అంటే పరమాత్మ యందు ప్రీతి కలిగిన జీవాత్మ అని అర్థం. ఈ జీవుడు పరమాత్మకి భార్య కదా. భార్యాభర్తృ సంబంధం ఉందా లేదా? ఉంది కదా. కనుక భార్యాభర్తృ సంబంధాన్ని బట్టి, ఆత్మ యొక్క స్వరూపాన్ని బట్టి ఈ ఆత్మ నాయిక. ఇది భావరసం అంటే. ఇవన్నీ ఎప్పుడూ అనుసంధానం అన్నమాట. వారు అనుసంధానం చేస్తూ ఉంటే లోపల ఇవన్నీ ఒకటి తిరగడమే మనకు కష్టంగా ఉంటే, పాసురం తిరగడమే కష్టంగా ఉంటే, ఈ శబ్దరసం, అర్ధరసం, భావరసం అనవరతం అనుసంధించుకోండి. ఎప్పుడు ఇదే కార్యక్రమం. ఓ పొద్దున్నం లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, అర్ధరాత్రి లేదు. కర్మకాలి మెళుకు వచ్చిందనుకోండి నిద్రలో, మళ్ళీ ఏదో పాసురం ఎత్తుకుని ఆ పాసురాన్నే అనుసంధానం చేస్తూ తిరువాయుముడిని ఎక్కడ ఆపాం అక్కడి నుంచి మళ్ళీ కొనసాగించేవారట. అది వారి యొక్క గొప్పతనం. అలాగ తదేక నిష్టరాయి, తదేక నిష్టగా ఉన్నారట. అంటే తిరువాయుముడే తప్ప రెండోది ఎరగరన్నట్టుగా వ్యతిరిక్త శాస్త్రంగళై తృణవత్కరి తిరుక్కయ్యాలే. తిరువాయుముడి కంటే వేరైనటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రాలన్నీ గడ్డిపోచతో సమానంగా భావించారు. తిరువాయుముడే సర్వస్వం అనుకుని ఆ తిరువాయుముడిని అనుసంధానం చేస్తూ ఉండడం చేత వీరికి ఏమైనా పేరు వచ్చేసింది? తిరువాయుముడి పిళ్ళై. పిళ్ళై అంటే చాలా అందమైన పేరు అనమాట. పిల్లాడు అంటాం కదా మనం. తిరువాయుముడి పిల్లాడండి, చాకిలేడి పిల్లాడండి. కొంతమంది పిల్లలు చాక్లెట్ ఇస్తాను, వీడు చాక్లెట్ పిల్లాడు. కొంతమంది లడ్డూ పిల్లాడు, మైసూరుపాకు పిల్లాడు. అలాగే పిల్లలు తిరువాయుముడి పిల్లాడు. అందంగా చెప్పారు చూడండి ఆ పేరు. తిరువాయుముషి పిళ్ళై ఎన్నే తమక్కు నిరూపకమాహ ఉడయరాయ్. ఆ పేరే నిరూపకమైపోయింది. వీరి పేరు శ్రీశైలేశులు అని. అది కాస్త తిరుమలయాళ్వార్, అదే దానికి సంస్కృతమే శ్రీశైలేశులు అనమాట. పోయింది ఈ పేరు పోయి తిరువాయుముడి పిళ్ళై, తిరువాయుముడి పిల్లాడు ఎక్కడున్నాడో చూడండి అని అందరూ అనేటట్టుగా వచ్చేసిందనమాట. అలాంటి వారు ఆళ్వారి తిరువడిகளிலே నిత్య కైంకర్యమే యాత్రయాయి కొండు పోరానిక. కేవలం తిరువాయుముడిని అనుసంధానం చేసుకుంటూ కూర్చోకుండా
నమ్మాళ్ళవార్ల యొక్క తిరువడి ఆ గ్రంథాన్ని ఇచ్చిన ఆళ్ళవార్ల యొక్క పాదార విందాల్లో నిత్యం కైంకర్యం చేస్తూ అదే జీవనయాత్ర. వేరే ఉద్యోగాలు సద్యోగాలు ఏం లేవు, ఒకటే యోగం. ఏమిటి? నమ్మాళ్ళవార్ల పాదార విందంలో కైంకర్యం. అలా నడుస్తూ ఉన్నారట. ఉండగా ఏమైందిట? అవ్వడవిల్ అడహియమనవాడ పెరుమాళ్ నాయనారం స్వమాతుల కుల గ్రామమాన సిక్కిల్ కిడారத்தில் నిన్నం తమకు జన్మ భూమియాన తిరునహరియరా. వీరు మొట్టమొదటే అవతారం ఆళ్వారు తిరునహరి. మేనమావ గారి ఊరు సిక్కిల్ కిడారం. ఆ సిక్కిల్ కిడారంలో ఉన్నారు ఇప్పటిదాకా. వివాహం అయ్యే వరకు కూడా 16 ఏళ్ళు వచ్చాయన్నారు కదా, వివాహం అయ్యేదాకా అన్ని శాస్త్రాలు చదువుకునేదాకా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తమ జన్మభూమి అయినటువంటి ఆళ్వారు తిరునహరికి వచ్చేసారట. యారా అంటే అక్కడికి వేయించేయగా అని అర్థం. వస్తే ఏమైందిట? తిరువనందాళ్వాన్ సెకందన్నై తిరుత్త మరువియ குருகூர் வளர்நகர் வந்து என்கிறபடியே எழுந்தருளு பொருணல் செங்கன துறையிலே செங்குகள் சேருமா போலே செங்கவண்ண நம்பியுடைய அவதாரமாகையாலே சுத்த ஸ்வபாபரான தாமும் திருவாய்மொழி பிள்ளை திருத்தாள் சேர்ந்து என்கிற మొయ్జ్ఞానతురయాన పిళ్ళై తిరువడిகளில் ఆశ్రయిత్తే. ఎంత అందంగా చెప్పేస్తారో, చెప్తుంటే పొంగిపోతూ ఉంటుందన్నమాట హృదయం. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. తిరువనందాళ్వాన్ సెకందన్నై తిరుత్తియ మరువియ కురుహుమూర్ వళనహరు వందు. ఆదిశేషులు వారు చింత చెట్టుగా వేంచేసి ఉన్నటువంటి కురుహూర్ అనేటటువంటి ఆళ్వారు తిరునహర్ అనేటటువంటి క్షేత్రానికి వచ్చారు. వచ్చి అక్కడ ఏడుందరుళి అక్కడ వేంచేసి ఉన్నారు. వేంచేసి ఎలా చేరారంటే ఆళ్వారు తిరునహరికి. ఆళ్వారు తిరునహర్లో తామ్రపర్ణి కదా, తామ్రపర్ణికి ఓ రేవు ఉంది. ఆ రేవుకి ఏమని పేరంటే శంగణి తొరై అని పేరు. ఇవే తెలుసుకోవాలి, సంప్రదాయంలో చాలా ముఖ్యమైన విషయాలు అనమాట. శంగణి తొరై. శంగణి తొరై అంటే ఏమిటంటే శంఖాలు తేలే రేవు. శంఖాలు తేల్తాయండి, ముత్యాలు తేల్తాయండి. ఏమిటండి అంటే శంఖాలంటే ఏమిటి అని ప్రశ్న. అది తెలిస్తే అప్పుడు దీని స్వారస్యం తెలుస్తుంది అనమాట. శంఖం అంటే గొప్ప జ్ఞానం కలిగిన పెద్దలు. శంగణితురవన్ వంటెన్ కురుహూర్ చెడహోపన్ సొల్లాయిరత్తుల్. శంఖాలు తేరే రేవు కలిగిన శంగణితురై అనేటటువంటి పేరు కలిగిన రేవు కలిగిన తామ్రపర్ణి తీరంలో వేంచేసి ఉండే, తిరుక్కురుహూరులో వేంచేసి ఉండే నమ్మాళ్ళవార్లండి అన్నారు. అంటే ఏమిటంటేట ఆళ్వారి తిరునహల్లోనే పెద్దలందరూ చేరతారు. రేవులో శంఖాలు కొట్టుకొస్తున్నాయండి అంటే ఎవరండి? శంఖాలంటే ఎవరండి? తిరుమడి సెప్పిరాన్ పోల్వార్ అన్నారు. తిరుమడిసై ఆళ్వార్ లాంటి వారండి. ఇగో మనవాడ మామూలు లాంటి వారండి. కొట్టుకొచ్చిన శంఖంట శంగణ త్వరలో తేలిన శంఖం అండి అన్నారు అనమాట. అలాగే శంఖాలు చేరినట్టుగా శంగవన్న నంబియుடைய అవతారమాహయాలే. ఎవరు వీరు? శంగవన్న నంబియుడయ. శంగవన్న నంబి అంటే ఆదిశేషులు వారు. వారి యొక్క అవతారం అవడం చేత ఇక్కడికి వచ్చారండి అన్నారు. ఏమండి? శుద్ధ స్వభావరానతాము. శంఖం అంటే తెల్లగా ఉంటుంది. శంఖం అంటే శుద్ధ సత్వ జ్ఞానానికి పేరు. అలాంటి శుద్ధ సత్వ జ్ఞానం కలిగిన వారు ఆదిశేషులు వారు ఎలా ఉంటారండి? తెల్లగా ఉంటారండి. అందుకే మనవాళ్ళ తెల్లగా ఉండేవారట. అలా తెల్లగా ఉంటారని శంగవన్న నంబియుడి అవతారం అంటే అది. తెల్లగా ఉండే ఆదిశేషుల వారి అవతారం కనుక తాము కూడా తెల్లగా ఉన్నారు. ఆ తెల్లదనం దేనికి గుర్తు? శుద్ధ సత్వ స్వభావానికి గుర్తు. అలాంటి శుద్ధ స్వభావం కలిగిన వారు తిరువాయిముడిపిళ్ళై తిరుత్తాళ్ చేరింది. తిరువాయిముడిపిళ్ళై గారి పాదాలని చేరి అని చెప్పినట్టుగా మెయ్జ్ఞానతురయాన పిళ్ళై తిరువడిகளில் ఆశ్రయిత్తి. గొప్ప జ్ఞానానికి రేవుట మెయ్జ్ఞానై. మెయ్ అంటే యథార్థమైన అని అర్థం. సత్యమైన జ్ఞానం. అసత్యమైన జ్ఞానం కూడా ఉంటుందండి. ఇదేమిటండి? మైక్ కదా? కాదండి, ఇది పెన్ అండి అన్నాడు అనుకోండి, అది అసత్యమైన జ్ఞానం. ఇది మైక్ అండి అన్నాడు అనుకోండి, సత్యమైన జ్ఞానం. మెయ్ జ్ఞానం అంటే అదనమాట. అంటే పరమాత్మ ఎవరు అన్నప్పుడు శ్రీమన్నారాయణుడు అన్నాడు అనుకోండి, మెయ్ జ్ఞానం అది. కాదండి అన్నాడు, పొయ్యి జ్ఞానం అవుతుంది. మెయ్ జ్ఞానం పొయ్యి జ్ఞానం అనమాట అది. అలాంటి మెయ్ జ్ఞానత్వరయాన ఆశ్రయించిన వారికి సహజమైన, స్వచ్ఛమైన, సత్యమైన, యథార్థమైన జ్ఞానాన్ని కటాక్షించే వారెవరు? తిరువాయిముడి పిళ్ళయ్య. అలాంటి తిరువాయిముడి పిళ్ళయ్య గారి పాదాలనే రేవుకి చేరారండి అంటున్నారన్నమాట. ఆశిశ్రయ ఆశిశ్రయదయం భూయ శ్రీశైలాధీశదేశ కమ్యన్ గిరబడి
தேசும் திகழன் திருவாயுமுடிப்பிள்ளை వాసమలరు తాళడందు వైతి ఎన్నుంబడి విలక్షణ సంబంధయుక్తరాయ్. మనవాళ మామూలు విలక్షణమైన సంబంధం కలిగిన వారు అయ్యారు. ఎవరు విలక్షణం అయిన వైభవం కలిగిన వారు తిరువాయుముడిపిళ్ళై. తిరువాయుముడిపిళ్ళై గారంటే నాలుక కాయలు కాచేటట్టుగా తిరువాయుముడిని అనుసంధానం చేసిన పెద్దల యొక్క అనుబంధాన్ని వారి పాదాలను ఆశ్రయించి పొందారు అని శ్రీశైలాధీశుల్ని ఆశ్రయించారండి అన్నట్టుగా తేశంతిహడం గొప్ప ప్రకాశం కలిగిన తిరువాయుముడిపిళ్ళై గారి యొక్క వాసమలరు తాడలంది పరిమళించే పుష్పాల్లాంటి పాదాలని చేరి అన్నట్టుగా విలక్షణమైన సంబంధం కలిగిన వారయ్యారట మనవాళ్ళ మామలు. ఆ తర్వాత తతః శృతిధరస్సోయం తస్మాదస్య ప్రసాదతః అశేషాన శృణోద్దివ్య ప్రబంధాన్ బంధనచ్చిదః ఎన్గిరుబడియే ద్రావిడ వేద తదంగ ఉపాంగంగళాన దివ్య ప్రబంధ తాత్పర్యార్థ విశేషంగళ్ ఎల్లావత్తయం అవర్ ఉపదేశత్తాలే లభిత్తి. వారిని ఆశ్రయించారట. ఆశ్రయించిన తర్వాత తతః ఏమైంది? శృతిధరః సాంగ వేదాధ్యయనం చేశారు. శృతిని ధరించారు. శృతిని ధరించడం అంటే ఎక్కడ ధరిస్తారు? మనసులో బుర్రలో ధరిస్తారండి. వేదాన్ని నేర్చుకునే అని అర్థం అనమాట. సోయం అస్య ఆ మనవాళ మామూలు అస్య ప్రసాదత ఆ తిరువాయుముడిపిళ్ళై గారి యొక్క కటాక్షంతో తస్మాత్ బంధచ్చిత సంసార బంధాన్ని తొలగించేటటువంటి అశేషాన్ దివ్య ప్రబంధాన్ సకల దివ్య ప్రబంధాలని విన్నారండి అన్నారు. అంటే వాటి యొక్క అర్థాలని విన్నారు. తండ్రి గారు గ్రంథాలు చెప్పేశారన్నారు కదా, కాలక్షేపం ఇక్కడ అయింది అని అర్థం అనమాట. ఏమండి అలాగా విన్నారు. ద్రావిడ వేద తదంగ ఉపాంగంగళాన దివ్య ప్రబంధ తాత్పర్యార్థ విశేషంగా స్పష్టంగా చెప్పారు. అల్లావత్తయం అంటే ఏమిటి? ద్రావిడ వేదము. ద్రావిడ వేదం అంటే నమ్మాళ్ళు వార్లు అనుగ్రహించిన 4 దివ్య ప్రబంధాలు. దానికి అంగము తిరుమంగయాళ్ళ వార్లు అనుగ్రహించిన 6 దివ్య ప్రబంధాలు. దానికి ఉపాంగాలు మిగిలిన ఆళ్ళవార్లు అనుగ్రహించిన 8 దివ్య ప్రబంధాలు. మొత్తం ఇవన్నీ వాటి తాత్పర్యాలన్నీ కూడా తిరువాయుముడిపిళ్ళై గారి పాదార విందాలను ఆశ్రయించి వాటన్నిటినీ విన్నారట. వాటన్నిటిని పొందారట. పొంది మిక్కవేదేర్ వేదత్తు నుల్పురులాన చరమపర్వత్తిలే నిష్ఠరాయి దివ్య ప్రబంధాలు వస్తే కలిగే లాభం ఏమిటంటే స్తోత్రాలు ఎన్ని నేర్చుకున్నా, ఉపనిషత్తులు ఎన్ని నేర్చుకున్నా, త్రిభాష్యాది గ్రంథాలు సంస్కృత వేదాంతం ఎంత సేవించినా భాగవత నిష్ట కలగదు. భాగవత నిష్ట కలగాలంటే దివ్య ప్రబంధాలు వినాలి. దివ్య ప్రబంధంలో ఉండే అర్థాలు వినాలి. అది విన్నప్పుడే ఆచార్యనిష్ట భాగవత నిష్ట కలుగుతుంది. శ్రీభాష్యాది గ్రంథాలు వింటే అర్థాల విషయంలో దెబ్బలాటలు వస్తాయి. ఇక్కడ ఎలా చెప్పారు ఏమిటండి? అలా చెప్పాలి కదండి. ఇద్దరు చదువుకున్న వాళ్ళు అనుకోండి, అక్కడ అలా కుదరదు. ఇక్కడ ఎలాగా గురు గ్రంథ విరోధంగళై అని ఆచార్య హృదయంలో ఓ సూత్రం వ్యాస మహర్షి వారి శిష్యులుగా ఉండేటటువంటి వారికి వచ్చినటువంటి దెబ్బలాట అనమాట. వారోడు చెప్తే వీరోడు చెప్పి వారో దారి వెళితే వీళ్ళో దారిలో వెళ్ళారు. ఎంచేత అర్థాల విషయంలో వారి యొక్క బుద్ధి అలా పనిచేసింది కనుక అలాంటి ఇబ్బందులేవి ఇక్కడ ఉండవు. ఇక్కడ ఈ ప్రబంధాలను వినగానే వీటి కాలక్షేపాలు సేవించగానే ఏం తెలుస్తుంది? భాగవతోత్తములకి నేను దాసుణ్ణి అని చర్మపర్వనిష్ట కలుగుతుంది. వేదత్తిన్ ఉల్పురులాన వేదత్తిన్ ఉల్పురులంటే ద్రవిడ వేదాంతంలో లేకపోతే సంస్కృత వేదంలో చెప్పబడిన లోపలుండేటటువంటి అతి సూక్ష్మమైనటువంటి అతి రహస్యమైనటువంటి అతి గహనమైన అతి గుహ్యమైన అర్థం అని అర్థం. లోపల ఉండేదండి. లోపలంటే గదికో తాళం, బీరువాకో తాళం, బీరువాకి అరకో తాళం, లోపల వెండి పెట్టి ఆ పెట్టికో తాళం, ఆ పెట్టి లోపల ఒక డబ్బా, ఆ డబ్బా లోపల రత్నం. అదనమాట. అంత లోపల ఉండే అర్థాలన్నమాట. తరచి పెద్దల ద్వారా వింటే తప్ప తెలియనటువంటి రహస్యమైనటువంటి చర్మపర్వనిష్ట ఏదైతే ఉందో అది తెలుస్తుంది. మిక్కవే వేదత్త నుల్పురుள் నిற்கப்பாடு ఎన్నెంజుள் நிறுத்தினான் தக்கசீர் செடகோபனன் நம்புக்கு ஆள் பொக்க காதல் அடிமொப்பையனன்னே.
దాసత్వానికి ప్రయోజనం ఏమిటి? నమ్మాళ్ళ వారికి దాసుడు అయితేనే ప్రయోజనం అండి అని భాగవత శేషత్వాన్ని, ఆచార్య శేషత్వాన్ని ఉపదేశం చేసిన మొట్టమొదటి వారు ఎవరు? మధురకవి ఆళ్వారు. అందుకే మధురకవి ఆళ్వారని పేరు వచ్చింది. మధురకవి ఆళ్వారని ఎందుకు వచ్చింది పేరు తెలుసా అండి? మధురంగా కవిత్వం చెప్పారని కాదు. మధురంగా కవిత్వం చెప్పారనే పేరు కనుక ఇవ్వాలంటే తిరుమంగ ఆళ్వార్లకు ఇవ్వాలి. ఎంచేత ఆయన 4 కవిత్వాలు చెప్పారట, 4 వృత్తాల్లో కదా. ఆసుకవి, మధురకవి, విస్తారకవి, చిత్రకవి అని. మధుర కవిలో కవిత్వం చెప్పిన వారు ఎవరు? తిరుమంగ ఆళ్వార్లు కదా. వారికి ఇవ్వడం మానేసి వీరికి ఇవ్వడం ఏమిటండి? ఎందుకంటేట గురువు గారి విషయంలో కవిత్వం చెప్పిన ఏకైక ఆళ్వార్లు గనక మధుర కవి ఆళ్వార్ అని ఇచ్చారు. అంతేకాదు ఇంకా అందంగా చెప్తారు. ఏమిటండి అన్న, ఏమిటంటే నంబి అనే పేరు ఎవరిది? పెరుమాళ్ళ హారం తీసి గురువు గారి మెడలో వేసినట్టుగా చేశారండి మధుర కవి ఆళ్వార్లు అన్నారు. పెరుమాళ్ళ హారం తీసి గురువుగారి మెడలో వేసేశారు. నంబి అనే పేరు ఎవరిది? పెరుమాళ్ళది. ఆ పెరుమాళ్ళ పేరు తీసుకొచ్చి నంబి ఎన్నక్కాల్ అన్నిక్కం దూరం ఎన్నావుక్కే. నంబి అంటే నా నాలుక నుంచి అమృతం ఊరుతుందండి. ఏ నంబి అంటే కురుహూర్ నంబి అన్నక్కాల్. అనుమానం వస్తుందని మళ్ళీ కురుహూర్ అని మా గురువు గారండోయ్ నంబి అంటే. మీరు ఆయన అనుకుంటున్నాడేమో, ఆయన కాదండోయ్ అని స్పష్టంగా చెప్పారనమాట. అది తెలుస్తుంది. దివ్య ప్రబంధాలు సేవిస్తే ఆ రసం ఎక్కడుంది? అక్కడ ఉందన్నమాట. కణుని సిరుత్తాంబులో ఉంది. అందుకే మనవాడ మామూలు ఉపదేశ తిరుమాల్లో సేర్విత్తార్ నడువే సేర్విత్తార్ తాత్పర్యం తేరింది అన్నారు. కణుని సిరుత్తాంబుట మధ్యలో పెట్టారండి అని. మధ్యలో ఎందుకు పెట్టారండి అన్న, తాత్పర్యం బాగా తెలియడం చేతండి. ఆ గ్రంథ తాత్పర్యం తెలియడం చేత మధ్యలో పెట్టారండి. నమపదంలో చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనసిరుతాంబులో చెప్పారండి అని మధ్యలో పెట్టడానికి కారణం అదండి అని అనుగ్రహించారు. సేర్విత్తార్ తాత్పర్యం తేరింది. తాత్పర్యం తేరింది బాగా తేటపడి, తెలిసి కాదు, తెలియడం వేరు, తేటపడ్డం వేరు అనమాట. అలాగ చేర్చారు అన్నట్టుగా ఆ చరమపర్వనిష్ట కలిగింది ఎవరికి? మనవాడ మామూలు కలిగి అన్నయం అత్తనం ఆచార్యനും அனத்துறவும் மன்னிய பேரு உபாயமும் தெய்வமும் மத்துமெல்லாம் என்னை அளித்த திருவாய்மொழிப்பிள்ளை என்று நெஞ்சே உன்னீராது మత్తొండ్రిల్ పల ఓదువదే ఎన్నం. కన్నెని చెరుత్తాముని ఇష్టం వచ్చేసిందనమాట. అది చెప్తున్నారు. అన్నయాయ్ అత్తనాయ్ ఎన్నయ్యాండిడన్ తన్మయాన్ సెడహోపన్ ఎన్నంబి. కొన్ని పేర్లు చెప్పకూడదు నా దగ్గర, చెప్తే అవి ముందుకు వెళ్ళదు, కాలక్షేపం వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అన్నయ్యాయ్ అత్తనాయ్ ఎన్నయ్యాండిడన్ తన్మయాన్ అన్నట్టుగా నాకు ఆయనే తల్లండి, ఆయనే తండ్రి అండి, నన్ను ఏలుకునేటటువంటి వారు ఆయనేనండి. ఎవరు? మా గురువు గారేనండి, పెరుమాళ్ళు కాదండి. శటగోపన్ ఎన్నంబి మా నంబి శటగోప్ మీ నంబి ఆయన పెరుమాళ్ళు అన్నారు అనమాట. అది చమత్కారం మా నంబి అండంలో. ఇగో అలాగా వీరికి అనిష్ట కలిగింది. అన్నయం తల్లిగారు, అత్తనం ఆచార్యనం, ఆ తర్వాత తండ్రి గారు, ఆచార్యనం ఆచార్యులు, అనత్తురవం సకల ఉపాయాలు. తురై అంటే ఉపాయం అనమాట, రేవు అని అర్థం. రేవంటే ఇక్కడ సందర్భంలో ఉపాయం అని అర్థం. ఎన్నై అళిత్త నన్ను అనుగ్రహించిన తిరువాయిముళిప్పిళ్ళై ఎన్ను నెంజే. ఓ మనసా, ఇవన్నీ కూడా తిరువాయిముళిప్పిళ్ళై అని ఉన్ని ఇరాదు అనుకుని ఉండాలి తప్ప ఇంకో రకంగా ఉండరాదు. మత్తొండ్రిల్ పల ఊదువదే. దైవం కూడా ఎవరు? తిరువాయిముళిప్పిళ్ళయ్య గారే తప్ప ఇంకొక దాని యందు నువ్వు వెళ్ళకూడదు, ఇంకో పేరు చెప్పకూడదు అని ఈ విధంగా చరమపరమనిష్టలు ఆచార్య నిష్ట బాగా మనవాడ మామూలకి కలిగిందిట. ఎప్పుడు కలిగింది ఆచార్య నిష్ట? దివ్య ప్రబంధాల కాలక్షేపం అన్న తర్వాత కలిగింది. అర్థమైందా? అందుకే ఇవి చెప్పడం. తర్వాత ఏమైంది? విண்ணும் తిరుమలయాళ్వారు విడువు విరపడు సూഴുమన్నం తిరుమలయాళ్వారు విడువు மத்தெங்கும் கண்ணன் திருமலையாழ்வார் வடிவன்னி காண்கிறேன் என்னும் திருமலையாழ்வார் வடிவங்கள் யாவர்க்குமே எண்ணி சேஷித்வ சரண்யத்வ பிராபியத்வங்கள் மூன்றையும் பிள்ளை விஷயத்திலே அனுசந்தித்துக் கொண்டெழுந்தருளி இருந்தாரே.
విண்ణుం తిరుమలయాళ్ళవారు వడువు, పరమపదం కూడా వారి తిరుమేనే. విడపొడసూళ్ మണ്ണుం తిరుమలయాళ్ళవారు వడువు. భూమి అంటే ఈ లోకము, పరమపదము వారి తిరుమేనే, ఈ లోకము వారి తిరుమేనే. మత్యంగుం కണ്ണుం తిరుమలయాళ్ళవారు వడువు. లోకంలో కనపడే సకల పదార్థాలు మా గురువు గారే, ఇంకేం కాదు అని, నాకు సర్వము వారే అనేటటువంటి శేషిత్వము, శరణ్యత్వము, ప్రాప్యత్వం అనే మూడు ఆచార్యులే. ఏవైతే తిరుమంత్రంలో చెప్పారో, తిరుమంత్రంలో చెప్పిన స్వరూపము, స్వరూపమైన ప్రాప్యము, అప్రాప్యానికి అనుగుణమైన ఫలము చెప్తున్నారు. ఉపాయము, స్వరూపము, ఉపాయము, ఫలం అనమాట. అవే శేషిత్వము, శరణ్యత్వము, ప్రాప్యము మూడు పిళ్ళై విషయత్తిలే అనుసంధిత్తుకుండు ఎడుందరుళియురుందార్. తమ గురువుగారే సర్వస్వము అనుకుని వేంచేసి ఉన్నారట. ఎవరు? మనవాళ్ళ మామూలు. ఇదంతా ఎందువల్ల వచ్చింది? దివ్య ప్రబంధాల కాలక్షేపాల వల్ల వచ్చింది. అది మర్చిపోకూడదు. ఇప్పటి తదే కనిష్టరాయ్ ఎడుందరుళి ఇరుక్కర ఎవరై பிள்ளைதாமே உகந்தி அந்த உகப்பின் மிகுதியாரே உடையவர் திருவடுகளே உமக்கு உபாய உபேயமென்னு అజ్జవసిత్తిరుం ఎన్ని కాట్టి కొడుతరుడా. ఇక్కడ ఒక రహస్యాన్ని మళ్ళీ చెబుతున్నారు. ఏమిటండి ఆ రహస్యం అంటే, ఆ రహస్యం ఏమిటంటే సర్వస్వము ఆచార్యులే అని ఉన్నారు. సర్వస్వము ఆచార్యులే అని ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఆచార్యులు ఏది ఆదేశించారో, ఆచార్యులకి ఏది ఇష్టమో దాన్ని చెయ్యాలి, వేరే చేయకూడదు కదా. అది చెబుతున్నారు. ఇప్పటి తదేకనిష్టరాయడందరులు ఇరుక్కర ఎవరై. ఇలాగా గురువుగారే సర్వస్వం అని అనుకునేటటువంటి ఈ మనవాళ్ళ మామూల్ని గురువుగారు ఏం చేశారట? అంద ఉహప్పిన్ మిహిదయాలే, చాలా సంతోషించారు. నా యందు ఎంత ప్రేమ ఉంది ఈయనకి అని సంతోషించారు. ఈ ప్రేమ ఆయనకి ఎంత ఉందో ఈయనకి ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఏం చేశారట? ఆచార్యులు అంటే ఎవరో చెప్తున్నారు అన్నమాట. చాలా ముఖ్యమైన విషయం. నా పాదాలు పట్టుకో, నా పాద సేవ చెయ్యి అన్నారనుకోండి, ఆచార్య లిస్టులోంచి ఎవరి పాదాలు సేవించమని చెప్పాలి? ఉడయవరి పాదాలు సేవించని చెప్పాలి. ఈ మహానుభావులు తిరుమలయాళ్ళ వారు ఏం చేశారట? ఉడయవరి తిరువుడుగళే ఉమక్కు ఉపాయోపేయమన్ అజ్జవసిత్తిరుం. రామానుజుల యొక్క పాదాలే ఉపాయోపేయము, ఉపాయమవే, ఉపేయమవే అని అధ్యవసాయంతో ఉండు. అనుకో కాదు, అధ్యవసాయంతో ఉండు, దృఢమైనటువంటి భావబంధంతో ఉండు అని కాట్టి కొడుతరుడా. కేవలం చెప్పడం కాదు, సేవింపజేశారు. తీసుకెళ్ళి ఆళ్ళవారి తిరునహరలో ఎంబెరుమానారు సన్నిధి తీసుకెళ్ళి, ఇగో ఈ పాదాలైనయ్యా నీకు రక్షకము అని చెప్పి ఆ పాదార విందాల్ని దర్శింపజేసి వీరికి ఇక్కడి నుంచి ఇక్కడ కైంకర్యం చేయి అని చూపించారట. చూపిస్తే ఎవరం మనవాళ్ళ మామూలు కూడా ఉన్ పదయోహమాం ఏరుకొండ వీట్టై ఎళిదినల్ ఎయిదువన్ ఎన్గరబడియే పరమపురుషార్థத்தை గురుముఖత్తాలే సులభమాహ లభిత్తి అత్యంతం వృష్టరాయ్ ఎడుందరులు ఇరుక్క. అముదనారికి మనవాళ్ళ మామూలుకి ఏం తేడా లేదు. ఎందుకు తేడా లేదండి అంటే, అముదనార్లు ఉడయవారి తిరువడిని ఎలా ఆశ్రయించారు? పోరత్తాళ్ళవాన్ ద్వారా ఆశ్రయించేవారు. ఆచార్యులు సేవింపజేస్తే సేవించారు. అలాగే మనవాళ్ళ మామూళ్ళు ఉడయవారి తిరువడి ఎలా సేవించారు? తమ ఆచార్యులు సేవింపజేసి ఈ సేవ చేసుకో, ఈ పాదాలు నీకు ఇస్తున్నాను, నా పాదాలు కాదు ఉడయవారి పాదాలు నీకు కటాక్షిస్తున్నాను, కైంకర్యం చేసుకో. అది తేడా అనమాట. అదే పోసరంజం. ఉన్ పదయుహమాం ఏర్కొండ వీట్టై ఎళిదినిల్ జైదువన్ని పాదార విందములనేటటువంటి గొప్ప పరమపదాన్ని నేను ఎయిదువన్ పొందుతాను అని. అంటే పరమపదం అంటే ఏమిటి? ఆచార్య తిరువడి అనేటటువంటి ఒక పరమపురుషార్థత్తై, అలాంటి గొప్ప పరమపురుషార్థాన్ని గురుముఖత్తాలే సులభమాహ లభిత్తి, ఆచార్యుల ద్వారా సులభంగా లభించిందిట. ఎంబెరుమానార్ల దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే ఏమో దగ్గరికి వెళ్ళగలమో వెళ్ళలేమో, ఆశ్రయించగలమో ఆశ్రయించలేమో, ఆశ్రయిస్తే కటాక్షిస్తారో కటాక్షించరో ఈ బాధ లేకుండా గురువు గారే తీసుకెళ్ళి ఇగో కైంకర్యం చేసుకోబోయ్ అని అప్పచెప్తే సులువు కదా. అలా సులువుగా వచ్చేసిందిట మనవాళ్ళ మామూలుకి. దాన్ని పొంది అత్యంతం హృష్టరాయుడందరులు ఇరుక్క పరమానందంతో ఆ ఎంబెరుమానార్ల విషయంలో కైంకర్యం చేస్తూ ఉన్నారట మనవాళ్ళ మామూలు. అప్పుడు ఏం జరిగిందిట?
அவ்வளவில் பிள்ளையும் தமக்கு ஆழ்வாறு திருவடிகளில் பிராபண்யாதிசயமும் தத் சம்பந்த சம்பந்திகள் அளவும் செல்லும்படி ప్రవృద్ధమాయి. ఆ సమయంలో ఈ తిరుమల ఆళ్వార్లు ఉన్న తిరువాయిమొഴി పిళ్ళై మారిపోయింది పేరు, అందుకు పిళ్ళై అంటున్నారు అనమాట. తిరువాయిమొഴి పిళ్ళై గారు ఆళ్వారు తిరువడిகளில் ప్రావణ్యాతిశయం, తిరువాయిమొഴి మీద ప్రీతి అంటే తిరువాయిమొഴి చెప్పిన ఆళ్వార్ల విషయంలో అంతే ప్రీతి కదా. ఆళ్వార్ల విషయంలో ప్రీతి కలిగింది. ఆళ్వార్ల విషయంలో ప్రీతి కలిగిందంటే ఆళ్వారు సంబంధం కలిగినటువంటి పెద్దలందరి విషయంలోనూ ఆళ్వారు సంబంధం కలిగిన పెద్దలెవరు? ఎంబెరమానార్లు. అదే అనమాట. సంబంధ ఎడవలు సెల్లుంబడి ప్రవృద్ధమాయి, అంత పెరిగిపోయింది వీరికి నమ్మాళ్ళవార్ల విషయంలో ప్రేమ. వెళ్ళి అందమారన్ అడిపణింది ఎంత ఎంబెరుమానారు తిరువడిగళేయం ప్రావణ్యమతిశయిత్తి, ఆ నమ్మాళ్ళవార్ల యొక్క పాదాలను ఆశ్రయించి నమ్మాళ్ళవార్లకు పాదుకా స్థానమైనటువంటి ఎంబెరుమానార్ల విషయంలో బాగా ప్రీతి పెరిగిందిట. ఎవరికి? తిరువాయిమొഴി పిళ్ళై గారికి. రామానుజపదాంభోజ ద్వంద్వ కైంకర్య వృత్తిలే అన్వయిక్క వేణుమెన్ను తిరువుళ్ళమాయ్, రామానుజుల యొక్క పాదాల జంటలో కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి ఆశ బాగా పెరిగిపోయి తత్కైంకర్యత్తిలే అవగాహిత్తి, ఆ కైంకర్యంలో మునిగి అదివే తమక్కు ధారకాదిகளா செய்து கொண்டு போருகிற உடையவர்க்கு தனிக்கோயில் தொடக்கமான అనత్తడుహం కండరులప్పణ్ణి. ఆళ్వారి తిరునహరలో చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, అందుకే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలిని అని తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పెద్దలు వీరు. అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి 2 కారణాలు. అందులో మొట్టమొదటి కారణం ఏమిటి? ఆళ్వార్లను మనకు అందించిన మహనీయులు. ఆళ్వారి తిరునహరంతా అడవైపోతే అంత కొట్టి ఆళ్వారిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేసి మళ్ళీ వారికి నిత్య కైంకర్యం, నిత్య తిరువారాధనాదులు జరిగేటట్టుగా ఏర్పాటు చేసిన మహోపకారం చేశారు ఈ మహానుభావులు. అందుకు ప్రతిరోజు అనుసంధానం చేసుకోవాలి. రెండవది ఏమిటంటే ఎంబెరుమానార్లకు ప్రత్యేక సన్నిధి ఏర్పాటు చేసి అక్కడ ఆ సన్నిధికి చుట్టూ 4 వీధులు కట్టి ఆ వీధులకి చతుర్వీధి మంగళమని ప్రతిష్ఠ, రామానుజ చతుర్వేది మంగళమని చేసి ఎంత కైంకర్యం చేశారు. ఆళ్వార్లు ఎంబెరుమానార్ల విషయంలో కైంకర్యం చేసిన వారు కనుక తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన మహనీయులను. మిగిలిన తిరువాయిమొഴి అవన్నీ తర్వాత, మనకు తెలిసినవి ఈ 2 అనమాట ప్రధానమైనటువంటి. చూడండి, అదివే ఎంబెరుమానార్ల యొక్క పాదార విందాల్లో కైంకర్యమే నాకు మంచినీళ్ళు, అవే ధారకం అంటే మంచినీళ్ళు, అలా లేకపోతే ఉండలేరో అలా అయిపోయారనమాట. ఉండి ఉడయవర్కు తనిక్కోయిల్ తొడక్కమాన అనత్తడహం కండరులప్పణ్ణి, ఎంబెరుమానార్లకు ప్రత్యేకమైన సన్నిధిని కట్టి అనత్తడహం కండరులప్పణ్ణి అంటే వారికి నిత్య ధూపదీప నైవేద్యాలు జరిగేటట్టుగా ఏర్పాటు చేసి అని అర్థం అనమాట. తిరువారాధన జరిగేటట్టుగా చేసి అవర్ కోయిలై వళయ, ఆ కోవిలకు చుట్టూ శ్రీ రామానుజ చతుర్వేది మంగళంజన్గిర తిరువీధి ఉండాకి, మాడవీధులు రామానుజ చతుర్వేది మంగళం అని దానికి, చతుర్వేది మంగళం అని దానికి పేరు పెట్టారు. ఈ చతుర్వేదులు రామానుజులవి అని రామానుజ చతుర్వేది మంగళం అని పేరు పెట్టి తిరువీధి ఉండాకి ఓ వీధులు ఏర్పాటు చేశారు. అంగే రామో అనసన తొడెంపెరియోరియం ప్రతిష్ఠిప్పిత్తి. వీధులు కట్టేస్తే ఉపయోగం లేదు, రామానుజుల తిరువడికి మంగళాశాసనం చేసే పెద్దలు కావాలి కదా. అందుకే ఆ 4 వీధుల్లో రామానుజ దాసులుగా ఉండేటటువంటి శ్రీ వైష్ణవుల్ని వారి తిరుమాళిగల చేశారు. ఎంత చేశారో చూడండి, నిజంగా ఎంత ఆలోచనతోటి ఎంత చేశారో. వాళ్ళకి తిరుమాళిగలు ఏర్పాటు చేసి వాళ్ళని ప్రతిష్ఠిప్పిత్తి. ఎంబెరుమానార్ల ప్రతిష్ఠ అంట్లా, ఎంబెరుమానార్ల యొక్క కైంకర్యం చేసేటటువంటి పెద్దలని 4 వీధుల్లో రామానుజ చతుర్వేది మంగళంలో ప్రతిష్ఠ చేశారండి. వారిని ఏం చేశారండి? ఇప్పటికీ ఉండేలాగా అని అర్థం. అప్పుడెప్పుడో చేసేసారంటే తర్వాత వెళ్ళిపోయారండి అని కాదు. ఇప్పటికీ అక్కడ ఆ శ్రీ వైష్ణవులు ఏం చేసి ఉండేటట్టుగా చేసి ఏం చేశారట? సుప్రీతరాయి ఎడుందరుళీరిందార్, పరమ సంతోషంతో తిరుమల ఆళ్వార్లు ఏం చేసి ఉన్నారట. చూడండి వారి గొప్పతనం చూడండి. రామానుజుల తిరుమేని ప్రతిష్ఠ చేయడం, వారికి ప్రత్యేక సన్నిధి నిర్మాణం చేయడం, సన్నిధికి చుట్టూ 4 వీధులు నిర్మాణం చేయడం, ఆ వీధులకి రామానుజ చతుర్వేది మంగళం అని పేరు పెట్టడం, ఆ వీధుల్లో రామానుజులకు నిత్యం మంగళాశాసనం చేసేటటువంటి పెద్దల్ని ప్రతిష్ఠ చేయడం, అంతటితోటి ఆగక మనవాళ్ళ మామూలు రామానుజుల యొక్క తిరువడిలో కైంకర్యం చేయడానికి నియమించడం. ఇది వారు చేసిన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. సరే, బాగానే ఉంది, ఇంత అయింది కదా.
ఇప్పుడు మనవాళ్ళ మామూలు పరిస్థితి ఏమిటో చెప్తున్నారు. ఇది కండు ఎప్పుడైనా ఆచార్య నిష్ఠే శిష్యుడికి వస్తుంది, అంతే కదా. ఆచార్యులు లేని నిష్ఠ వీడికి ఎక్కడి నుంచి వస్తుంది? ఆచార్యులకు ఉన్న నిష్ఠ రాకుండా ఎక్కడికి పోతుంది? అందుకు వారి ఎంబెరుమానార్ల విషయంలో ప్రీతి, వారి ఆజ్ఞ కూడా ఎంబెరుమానార్ల కైంకర్యం నువ్వు చెయ్యవయ్యా, ఆయనే ఉపాయం, ఆయనే ఉపేయం అనే భావనతో ఉండవయ్యా అని నియమించారు కదా. అలా నియమించడం చేత అడహి మనవాళ పెరుమాళ్ నాయనార్ పిళ్ళై ప్రాప్యముం ప్రాపకమ్మ కాట్టిత్తంద ఉడయవరి తిరువిడిகளிலே యతీంద్ర ప్రవణర్ ఎన్నుంబడి అత్యంత ప్రేమయుక్తరాయి. గురువు గారు చేసిందంతా చూశారు కదా వీరు, కళ్ళారా చూశారు. ఇత్తకండు ఇది కండు అంటే రామానుజ సన్నిధి ఏర్పాటు చేయడం, ఆ సన్నిధి చుట్టూ చతుర్వేద మంగళ ఏర్పాటు చేయడం, శ్రీవైష్ణవులను ఏర్పాటు చేయడం, తిరుమాళికలు ఏర్పాటు చేయడం. ఇదని అమ్మో, ఉడయవరి విషయంలో ఎలాంటి ప్రీతి ఉండాలా? ఎప్పటికైనా మనకి ఆచార్యులకు ఉండే ఉడయవరి విషయంలో ఉండే ప్రీతి ఎప్పటికైనా మనకు వస్తుందా అని పాపం ఆశపడ్డారు. ఆశపడి అడహి మనవాళ పెరుమాళ్ నాయనార్ తమకు, ఇక మనవాళ్ళ మామూలు తమ గురువు గారు ఇది ప్రాప్యమయ్యా, ఇది ప్రాపకమయ్యా అని రెండు రామానుజుల పాదాలే అని చూపిస్తే, ఆ పాదాలలో కైంకర్యం చేస్తూ యతీంద్ర ప్రవణర్యన్నుంబడి రామానుజుల విషయంలో ఉండే ప్రీతి, ప్రేమ, ప్రావణ్యం ఏదైతే ఉందో దాన్నంతా ఒక చోట పోసేశారనుకోండి, మనవాళ్ళ మామూలు అయిపోతారట. అది యతీంద్ర ప్రవణలు అంటే. కృష్ణ తత్వం అన్నట్టుగా కృష్ణుడి యందుండే ప్రేమనంతా తెచ్చి ఒక చోట పోసేస్తే నమ్మాళ్ళు వాళ్ళు ఎలా అయిపోతారో అలాగా మనవాళ్ళ మామూలుకి ఎంబెరుమానార్ల విషయంలో ఆయన కృష్ణ, ఈయన యతీంద్ర ప్రవణులు అనేటటువంటి ఒక పేరు పొంది అత్యంత ప్రేమను పొందారట. తత్ప్రేమాభివృద్ధియాలే ఎదిరాజ వింశతియం మంద ఎంబెరుమానార్ విషయమాహ అరుళిచ్చేది అరుళినార్. ఆ ప్రేమ ఏమైపోయింది? పొంగిపోయింది. అది ఏమైపోయింది? పొరలిపోయింది. పొరలిపోయి ఏమైపోయిందంటే గడ్డలు కట్టేసింది అనమాట. గడ్డలు కట్టేస్తే మైసూరు పాకం పోసేశారు అనుకోండి, ముక్కలు ఇలా ఇలా కోసేసి తీసేసినట్టుగా ఈ గడ్డలు కట్టిన ప్రేమ 20 గడ్డలు అయిపోయిందిట. ఎదిరాజ వంశతి అయిపోయింది. ఆ ప్రేమ చేత ఆళ్ళవార్లు ఎలా అయితే ఆ ప్రేమ పొంగిపోతే అభినవేశం, అది పాసురాలు ఎలా అయిపోయాయో చింత చెట్టు త్వరలో కూర్చుని వారి ప్రేమంతా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఏరేసుకున్నారనమాట. ఆ గడ్డలు తెచ్చేసుకున్నారు. అలాగా అందుకే అక్కడికి వెళితే ఆ చింత చెట్టు ఇప్పుడు చెప్తే కొంప మునిగిపోతుంది, వెళ్ళే ప్రతి ఒక్కడు పీకేస్తున్నాడు దాన్ని, చెప్పకూడదనమాట. ఆ తిరువారాధనలో పెట్టుకుంటారు ఆళ్ళవార్ల పాసురాలు విన్నా. ఆ చెట్టు కదా, ఆ చెట్టు కాయ ఉందంటే నేల రాలినవి మళ్ళీ చెట్టు పీకేసేసేందుకు పనికి రాకుండా చేసేస్తారనమాట. అదో ప్రమాదంగా ఉంది. అది కూడా ప్రీతిని కలిగించడం కూడా ప్రమాదమే ఇప్పుడు ప్రస్తుతం. ఈ యూట్యూబర్స్ ఇంకా అక్కడి నుంచి మొదలెట్టేస్తారు. ఆ కాయ ఉంది చూశారు, ఆ కాయ ఎంత ఉంటుందండి, దాంట్లోనే అన్నీ ఉన్నాయండి, అందులోనే నమ్మాళ్ళు వాళ్ళు, అందులోనే ఎంబెరుమానార్ వాళ్ళు అనగానే వీళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది అనమాట. అవి పీకేస్తారు మొత్తం. అలాగా చాలా ప్రీతిగా యతిరాజ వింశతి దివ్య ప్రబంధాన్ని ఎంబెరుమానార్ విషయమాహ అరుళిచ్చేది అరుళినార్ ఎంబెరుమానార్ల విషయంలో యతిరాజ వింశతిని చెప్పారట. అవు ఉపకారத்துக்கு நல்லார்கள் வாட்டும் குருகேசரதம்மை மனத்து வைத்தி சொல்லார வாட்டும் மணவாள மாமுனி தொண்டரகுடாம் எல்லாந்தடக்க எதிராச விம்சதி இந்தளித்தோன் பொல்லாரவிந்த திருத்தாள் இரண்டையும் போத்துவனே போத்து நெஞ்சே ఎన్ని పిన్బుళ్ళారుం అనుసంధిత్తి ఈడుపడుంబడియాయిత్తి. ఈ యతిరాజ వింశతిని మనవాళ్ళ మామూలు అనుగ్రహించడం తర్వాత వాళ్ళందరికీ వ్యామోహాన్ని కలిగించిందిట. ఎలాంటిది? నల్ల ఆర్హళ్ వాట్టుం కురుహేసరదమ్మై మనత్తు వైత్తి. సత్పురుషులు స్తోత్రం చేసేటటువంటి కురుహేసర్ అంటే నమ్మాళ్ళు వార్లు తమ్మై మనత్తు వైత్తి, తమను మనసులో పెట్టుకుని చొల్లారవాట్టుం మనవాళ మాముని తొండర కూడా చక్కగా స్తోత్రం చేసే మనవాళ మామూలు దాసుల గుంపు అంటే వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్లా అంతడక్క యతిరాజ వింశతి ఇందళితోన్ అందరూ ఆనందించేటట్టుగా యతిరాజ వింశతిని అనుగ్రహించారండి. పుల్లా అరవింద తిరుత్తాళ్ ఇరండరయం బాగా వికసించిన తామరల వంటి 2 పాదాలని పోత్తు నెంజే మనసా ఆ పాదాలని స్తోత్రం చేయ. యతిరాజ వింశతి వద్దు మనకి, కష్టం. మనవాళ్ళ మామూలు పాదాలని ఎంత అందంగా చెప్పారో చూడండి. అలా స్తోత్రం చేయవయ్యా అని ఆ పాసురంలో చెప్పినట్టుగా పిన్బుళ్ళారుమ్మను సందిత్తి ఈడు పొడుంబడి ఆయెత్తి ఎంబెరుమానార్ల విషయంలో ప్రీతి కలుగుతోందంటే 2 గ్రంథాలు.
ఒకటి ఇరామానుజనుత్తందాది, రెండు అద్భుతమైన ప్రబంధాలు అన్నమాట. అలాగా ఎప్పటికీ మనవాళ్ళ మామూలుగా ఎంత ప్రీతి కలిగిందో ఆ గ్రంథాన్ని అనుసంధానం చేస్తే మనకంత ప్రీతి కలిగేటట్టుగా ఆసుర ఆ శ్లోకాల్లోనే కూర్చేశారనమాట. బాగా కూరేశారు దేన్ని, ప్రేమని. ప్రేమ బాగా కూరేయడం చేత ఎవరు చెప్పినా ఆ ప్రేమ వచ్చే చిప్పిలతో ఉందన్నమాట. ఎప్పటికీ ఎప్పటికీ అందులో రసం ఎండిపోలే, ఊరుతోంది, ఎప్పుడూ అలాగే ఉంటుందండి అని అలాంటి దివ్య ప్రబంధాన్ని కటాక్షించారు. ఎవరుడి అవిజ్ఞాపనమాన ఇప్రబంధத்தை పిళ్ళయంగేట్టరళి మిகவும் ఒహప్పుడనే తిరుప్పుడయాళ్వారడిగలే తాం కండ తమ్ముடைய உடையவரையும் இவருக்கு తిరువారాధనమాహ ఇరంగియరుళా. ఈ దివ్య ప్రబంధం చివర విజ్ఞాపనం ఎదుదు మధ్యదు మామకీనం అని చెప్పారుగా. నా యొక్క మామకీనం విజ్ఞాపనమిదం, నేను చేసుకున్న విన్నపం స్వామి రామానుజ మీకు అని చెప్పారు కదా. ఆ విజ్ఞాపన రూపంగా ఉండే ఈ ప్రబంధాన్ని గురువుగారు విన్నారట. గురువుగారు విని మెహవం హప్పుడనే మిక్కిలి ఆనందపడిపోయారు. అబ్బాయి ఎంత బాగా చెప్పారండి, పాసురాలు తడితడిగా ఎంత తడిగా ఉన్నాయి శ్లోకాలు. ప్రేమ ప్రేమరసం అంతా ఇందులో పుట్టిపడుతున్నట్టుగా. గులాబ్ జాములు ఉంటాయి చూసారా, ఆ గులాబ్ జాములు రసంలోంచి తీసిన తర్వాత రసం ఎలా ఊరుతుందో అలా ఊరుతోందండి ఒక్కొక్క శ్లోకం, పిండుకున్న వాడికి పిండుకున్నంత అన్నట్టుగా. అలాంటి అద్భుతమైన స్తోత్రాన్ని చెబితే మెహవం ఉహప్పుడనే చాలా సంతోషించి తిరుప్పుడ ఆళ్వారడియలేతాం కంఠముడై ఉడయవరంగివరకు తిరువారాధనమాహ ఇరంగియరులా. చూడండి ఎంత అద్భుతంగా కటాక్షించారు ఆచార్యులు. చూడండి, ఉడయవరి విషయంలో స్తోత్రం స్తోత్రం చెబితే లాభం ఏమొచ్చింది, ఉడయవరే వచ్చారు. చూడండి, గురువు గారికి తిరువాయిముడి పిళ్ళయ్య గారికి ఆ చింత చెట్టు మొదట్లో దొరికారట ఉడయవరు. తిరుమేనోడు దొరికిందనమాట. ఎక్కడ దొరికింది, చింత చెట్టు. చింత చెట్టు మొదట్లో అంటే చూడండి, చింత చెట్టులో ఎవరున్నారు, త్వరలో వారికి మూలం అంటే ఏమిటి, పాదం. వారి తిరువడి సంబంధం కలిగిన ఉడయవరు అనమాట. అద్భుతం చూడండి. ఆ ఉడయవారు వస్తే వారి తిరువారాధన చేసుకుంటూ ఉన్నారు. ఈ స్తోత్రం విన్న తర్వాత వీరిని గిఫ్ట్గా ఇచ్చేయాలి వీరికి అని చెప్పి పరమానందంతో ఆ తిరువారాధనని ఉడయవరిని వీరికి తిరువారాధనమా ఇరంగియరులా కరిగిపోయారట. ఇవ్వకుండా ఉండలేకపోయారట. ఇవ్వకుండా ఉండలేక వీరికి అనుగ్రహిస్తే ఎవరు మనవాళ్ళ మామూలు కూడా శ్రీమన్యతీంద్ర తప దివ్య పదాబ్జ సేవాం శ్రీ కరుణా పరిణామ దత్తాం తామన్వహం మమ వివర్ధయ నివర్తయత్వం ఎన్ని అనుసంధిత్తి ప్రీతరాయి అరుళినారి. ఆ మనవాళ్ళ మామూలకి ఎంబెరుమానార్ల పాదాలు ఎలా వచ్చాయి, ఆచార్య కటాక్షంతో వచ్చాయండి అని అనుగ్రహిస్తున్నారు. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాతి నిత్యశ్రీ నిత్యమంగళం. ఆళ్వార్ తిరువడిகளே శరణం, எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஜெய் ராமானுஜன்.